పెంచుకోవడానికి, సక్సెస్ రేటింగ్స్ని మన జాతకంలో మనం చేసే పనుల్లో పెంచుకోవడానికి ఈ భాగ్య సూక్త జపాన్ని చేయమని మన శాస్త్రం చెప్తుంది. భాగ్యం అంటే ఏంటి? మనకు సక్సెస్ అని అంటాం. ఆ సక్సెస్ పెంచుకోవడం ఎట్లా అంటే ఈ భాగ్య సూక్త జపాన్ని పుష్పార్చన అనే కార్యక్రమంతో చేయడం ద్వారా సక్సెస్ రేటింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మనం చేసే పనులలో. దీన్ని అందుగురించి ఒక మాట కూడా చెప్తూ ఉంటాం, భాగ్యవంతం ప్రసూయేత మాశూరం మాచ పండితం అంటారు. కుంతీదేవి కృష్ణ పరమాత్ముని గురించి అడుగుతుందట, నాకు భాగ్యవంతులైన సంతానాన్ని ఇవ్వు కృష్ణ. ఎందుకు అంటే నా పిల్లలు ఎవరు? అందరూ పాండవులందరూ కూడా పిల్లలే కదా. వాళ్ళు ఏం చేశారు? అడవుల పాలయ్యారు. మాశూరం మాచ పండితం, పాండవులకు మించిన శూరులు ఎవరు లేరు మహాభారతంలో. పండితులు కూడా ఎవరు లేదు, అన్ని తెలిసిన వారు, జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు కూడా. కానీ ఏమైంది? అడవుల పాలయ్యారు వాళ్ళు. అట్లా భాగ్యమే లేకపోతే ఎంత శూరత్వం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ఏమీ ఉపయోగం ఉండదు. అందుగురించి భాగ్యవంతం ప్రసూయేత అంటారు. భాగ్యవంతుడైన సంతానాన్ని ఇవ్వు, అప్పుడే వాళ్ళు పండితుడైనా పర్వాలేదు, పండితుడు కాకపోయినా పర్వాలేదు, ఇంకా శూరుడైనా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు అని ఆ సందర్భంలో కుంతీదేవి చెప్తుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఉంటే ఏ పని చేసినా పరిపూర్ణం అవుతుంది. అలాంటి సక్సెస్ని మనం బూస్ట్ ఇవ్వడానికి, మనం ఇంకా పెంచుకోవడానికి మనం ఏం చేస్తుంటామంటే ఈ భాగ్య సూక్త జపాన్ని పుష్పార్చన ద్వారా చేసి మనం దాన్ని ఇంకా ఫలితాన్ని ఎక్కువగా పొందుతుంటాం. దానిలో భాగంగానే 10,000 సార్లు భాగ్య సూక్త జపాన్ని చేయాలి అని మనం అనుకున్న సందర్భంలో ఈరోజు మనం 1000 సార్లు దీన్ని ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ 1000 సార్లు ఆ కార్యక్రమాన్ని చేసుకొని అమ్మవారికి తృప్తిపరచడానికి కార్యక్రమానికి ఉద్యుక్తులమవుతున్నాం. ఈ కార్యక్రమానికి మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కావాలి. మేము వ్యాపారంలో, వివాహంలో తలపెట్టిన ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా, పరిపూర్ణంగా విజయవంతం కావాలి అని ఈ రోజు నుంచి మా జాతకాల్లో, మా జీవితాల్లో సక్సెస్ రేటింగ్స్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళుతూ ఉండాలి అని ప్రార్థన చేసుకోండి.